దేశ పన్నుల వ్యవస్థలో నవోదయానికి సర్వం సిద్ధమైంది. అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న వస్తు సేవల పన్ను నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది. కొత్త పన్నుల విధానానికి స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అర్ధరాత్రి జరిగే స్వాగత కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు సహా వివిధ రంగాల ప్రముఖులు ఈ అపూర్వ వేడుకకు హాజరు కానుండగా కొన్ని విపక్ష పార్టీలు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దేశంలో పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వాగత కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 50 వసంతాల వేడుకల సమయంలో అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పుడు అదే తరహాలో చరిత్రాత్మక సంస్కరణ అయిన జీఎస్టీ ప్రారంభ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, అనేక రంగాల ప్రముఖులు పాల్గొనుండగా ఈ మేరకు వారికి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవే గౌడలకు కూడా ఆహ్వానం పంపగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం వల్ల మన్మోహన్ రాకపై సందేహాలు నెలకొన్నాయి. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ప్రఖ్యాత నేపథ్య గాయని లతా మంగేష్కర్ తరలిరానున్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్తో పాటు కొందరు మాజీ గవర్నర్లకు కూడా ఆహ్వానాలు పంపారు. మెట్రో దిగ్గజం శ్రీధరన్, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, సివిసి కేవీ చౌదరి, సిఈసి నసీం జైదీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాతో పాటు పలువురు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 11 గంటలకు ప్రధాన కార్యక్రమం ప్రారంభం కానుండగా అర్ధరాత్రి ప్రధాని మోదీ జీఎస్టీని ఆవిష్కరించనున్నారు. జీఎస్టీ అమల్లోకి రావడాన్ని సూచించేలా అర్ధరాత్రి 12 గంటలకు జేగంట మోగించనున్నారు. మరోవైపు ఒకే దేశం, ఒకే పన్ను విధానం ప్రశంసనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్ని అభినందించిన ఆయన అర్ధరాత్రి నుంచి దేశంలోని 130 కోట్ల మంది ఒకే పన్ను విధానంలోకి వస్తారని తెలిపారు. అటు ప్రధాని మోదీ జీఎస్టీ ఆరంభ వేడుకను వ్యక్తిగత ప్రచారంగా మార్చుకున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించగా వామపక్షాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇతర ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్, తృణమూల్ బాటలోనే నడిచే అవకాశముండగా జీఎస్టీ అమల్లో కేంద్రం హడావిడి నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. यूपीए सरकार ने ऐसी कई चीजें इस देश के जनता को समर्पित की, खास करके आरटीआई, फूड सिक्योरिटी एक्ट, मनरेगा, राइट टू एजुकेशन, ऐसे बड़े बड़े कानून जनता को बेनिफिट करने के कायदे हमने पास किए, लेकिन एक दिन में ऐसा हमने सेंट्रल हॉल में जश्न नहीं मनाया. एक टैक्सेशन कई बार अमेंड हो सकते हैं, इसका जश्न वहां मना रहे हैं. तो आप ही सोचिए किस ढंग से ये गवर्नमेंट उसका फायदा उठाना चाहती है, पब्लिसिटी लेना चाहती है. దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణ ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరంగా ఉండాలి అనుకోవడం దురదృష్టకరమని కేంద్ర ప్రసార సమాచార మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ ఇప్పటికిప్పుడు తెచ్చిపెట్టింది కాదన్న ఆయన అన్ని పక్షాలతో సంప్రదింపులు, సుదీర్ఘ చర్చల తరువాతే పట్టాలెక్కుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక రాజకీయ హస్వదృష్టితో దీన్ని వివాదాస్పదం చేయడం కోసం ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేశం యావత్తూ ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. అందువల్ల ఈ ఖ్యాతి బీజేపీని మేము అనుకోవడం లేదు, బీజేపీ తీసుకోవడం లేదు. ఈ ఖ్యాతి అందరిది, అందరికీ అభినందనలు, ధన్యవాదాలని ప్రధానమంత్రి గారు స్వయంగా పార్లమెంటు వేదికగా చెప్పారు. పన్ను ఎగేద్దామనే ఉద్దేశం ఉన్నవాడు తప్పితే ఏ ఒక్కరు కూడా జీఎస్టీని వ్యతిరేకించడం లేదు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నామని చెప్పకుండా దానికి శ్రేయస్సు రాకుండా ఉండేదానికోసం, ఆ యశస్సు రాకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నేరుగా మేము వ్యతిరేకమని ఎవరు చెప్పడం లేదు. జీఎస్టీ కేవలం కేంద్రం నిర్ణయమే కాదన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉమ్మడి నిర్ణయమని గుర్తు చేశారు. విపక్షాలు మనసు మార్చుకుని జీఎస్టీ ఆరంభ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.